సహచర మిత్రులు అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్ననే ఎన్నికల ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగిసింది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నిన్న పోలింగ్ జరిగిన 6 గంటల సమయం వరకు కూడా నిరంతరం అవిశ్రాంత కృషి చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. 2014 ఎన్నికల కంటే కూడా ఈసారి 2% పోలింగ్ శాతం పెరగడం అన్నటువంటిది చాలా మంచి పరిణామం. అదేవిధంగా కొన్ని చోట్ల ప్రజలు పోలింగ్ స్టేషన్స్ రావడానికి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఆ ఇబ్బందులు ఉన్న ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రయాణానికి అవసరమైన ఏర్పాటు చేయడం, అలాగే భోజన వసతి చేయడం, వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడంలో ప్రతి కార్యకర్త కూడా చేయించారు. అలాగే బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త కూడా తన శక్తికి మించి పనిచేసి ప్రతి ఓటర్ను కూడా రీచ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఈ నవరత్నాల పథకాల గురించి, ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అలాగే పార్టీ సిద్ధాంతాల గురించి విరివిగా వివరించడం జరిగింది. మాకు సంబంధించినంత వరకు నిన్న పోలింగ్ సరళిని పరిశీలిస్తే మేమైతే గెలుపుపై ధీమాగా ఉన్నాం. మండలాల వైజ్ పరిశీలిస్తే గతంలో ఉన్నటువంటి ఎన్నికల సరళి కంటే ఈసారి భిన్నంగా వజ్రపుత్తూరు మండలంలో సైతం మినిమల్ మెజార్టీని మేము తెచ్చుకోబోతున్నాం. మందస మండలంలో గతంలో లాగానే మెజారిటీని కంటిన్యూ చేయబోతా ఉన్నాం. పలాస మండలంలో కూడా కొంత మెజారిటీ తెచ్చుకోబోతా ఉన్నాం. మున్సిపాలిటీలో మినిమల్ మెజారిటీ తెచ్చుకోగలుగుతా ఉన్నాం. ఈ రకంగా ఓవరాల్గా కొంత మెజారిటీతో పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాన్ గాలి చాలా బలంగా వీచింది. జగన్మోహన్ రెడ్డి గారు 100 నుంచి 110 సీట్లతో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇది చూస్తే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న నమ్మకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం నిన్నటి ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు గారి విధానాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రజల సంక్షేమానికి ఉద్దేశించే విధంగా అవి ఉండవేవి కూడా. ఆయన ఏ పని చేసినా సరే అది ప్రజల సంక్షేమానికనో లేకపోతే వాళ్ళ అభివృద్ధికనో ఉపయోగపడే విధంగా ఆయన విధానాలు ఏవి కూడా ఉండవు. కేవలం ఎన్నికల్లో గట్టెక్కడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి చేసే విధంగానే ఆయన ప్రతి కార్యక్రమం కూడా ఉంటుంది తప్ప మరో రకంగా కాదు. ఈ విషయం ప్రజలందరూ కూడా గుర్తించారు. ప్రధానంగా బాబు గారు చేసినటువంటి రకరకాల సంక్షేమ కార్యక్రమాల్లో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని ప్రజలందరూ కూడా గుర్తించి ఈరోజు ఆయనకి ఓటు ద్వారా బుద్ధి చెప్పడం జరిగింది అన్నటువంటిది మా విశ్లేషణ. జగన్ గారి విధానాలు కానీ, ప్రజా సంస్థల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాలు కానీ ఈరోజు ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని పెంచి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు జరిగేటటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా ప్రజల్లో కూడా బాగా చర్చ జరిగింది. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా
ఫ్యాన్ గారు బాగా వీచింది. ఓవరాల్గా అయితే ఈసారి మే 23వ తేదీన రాబోయే ఫలితాల్లో 100 నుంచి 110 సీట్లతో జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. అలాగే పలాస నియోజకవర్గానికి కూడా మేము బహుమతిగా ఇవ్వబోతా ఉన్నాం. ఆ రోజు కోసం మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మా కార్యకర్తలు అయితే సంబరాలు చేసుకోవడానికి కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రజలు మా పట్ల చూపించినటువంటి ఈ ప్రేమ ఆదరాభిమానాలు ఈ గత 4 రోజులుగా ప్రచారంలో మా మీద బాధ్యతని మరింత పెంచాయి. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితులు మనం ఒకసారి విశ్లేషిస్తే అసలు వాళ్ళ ప్రచార సరళిని కూడా మనం పరిశీలిస్తే వాళ్ళు గొప్పగా చెప్పుకునేటటువంటి 60 సంవత్సరాల చరిత్ర గురించి ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడుకోలేదు. మీరందరూ ఈ విషయాన్ని గమనించాలి. ప్రచారంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ 60 సంవత్సరాల చరిత్ర ఎక్కడా కూడా వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మీరు ఏ మీటింగ్ అయినా మీరు ఒకసారి పరిశీలించండి. కేవలం చంద్రబాబు గారి గురించి చెప్పడం, పెన్షన్ గురించి చెప్పడం తప్ప వాళ్ళ ప్రచార సరళిలో వాళ్ళ ప్రచార విధానంలో అసలు పసలేదు. 60 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి ఒక్క మంచి పని గురించి కూడా చెప్పుకోలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాగే చూస్తే ఈ ప్రచారం టైంలో వాళ్ళు చేసినటువంటి ఆగడాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మందస మండలంలో ఒక నాయకుడు రోజు సొంత కారులోనే డబ్బులు తరలించడం, పోలీసులు వాటిని పట్టుకోవడం, కొన్ని దగ్గరలో గ్రామస్తులు కారులను అడ్డగించి పోలీసులకు అప్పగించడం వంటి సంఘటనలు కూడా మీరు అందరూ చూశారు. మరొక నాయకుడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇన్స్పెక్షన్ చేయడానికి కారు ఆపితే ఆ ఆఫీసర్స్ మీద చేయి చేసుకున్నటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అది వాళ్ళ పొగరికి వాళ్ళ తలబిరుసుకి అది ఒక నిదర్శనం అన్నటువంటిది రుజువు అవుతుంది. ప్రజలందరూ కూడా వీటన్నింటినీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ స్వభావాలను కానీ వాళ్ళ భావాలని కానీ ప్రజలైతే గత 5 సంవత్సరాలుగా చాలా తీవ్రంగా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. దానిని ఇప్పుడు మళ్ళీ ప్రజల మీద ఎన్నికల టైంలోనే ప్రదర్శించేటటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాగే నిన్న పోలింగ్ టైంలో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు. వాస్తవానికి కంటెస్టింగ్ క్యాండిడేట్ అలాగే జనరల్ ఏజెంట్ వాళ్ళిద్దరికీ పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళడానికి అర్హత ఉంటుంది. పోలింగ్ సరళిని పరిశీలించడానికి అర్హత ఉంటుంది. కానీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోయి ఆయన ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. పోలింగ్ సరళిని ప్రశ్నించేటటువంటి పరిస్థితి లోపలికి వెళ్ళి అసలు మీకు ఈ అధికారం ఎవరిచ్చారు? ఎప్పుడు మీరు రూల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. ప్రోటోకాల్స్ విషయంలో వివాదాలు సృష్టించడం, రోడ్ల మీద కూర్చోవడం, బైఠాయించడం మీకు అలవాటే కదా. మరి అలాంటి మీరు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతారు? మీరు ఏ బేసిస్లో మీరు బూత్ లోపలికి ఎంటర్ అయిపోతారు? మీరు చివరికి ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్తో మెడపట్టుకొని గంటి వేయించబడినటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కల్పించుకున్నారు. మీరందరూ ఇది గమనించారు. అలాగే మందస మండలంలో ఒక నాయకుడు పోలింగ్ స్టేషన్స్ లోపలికి వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇంకా ఆ కుటుంబ పరిపాలన నుంచి వాళ్ళు బయట రాలేకపోతున్నారు.
కంటెస్టింగ్ క్యాండిడేట్ ఒకరే, జనరల్ ఏజెంట్ ఒకరే. మీరంతా దీన్ని గమనించాలా. పోటీ చేస్తున్నది ఒకరే, జనరల్ ఏజెంట్ ఒకరే. ఏదో కుటుంబం మొత్తం పోటీ చేస్తూ ఉన్నట్టు ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళిపోవడం, పోలింగ్ స్టేషన్ వెళ్ళి పరిశీలించడం అంటే ఇంకా వాళ్ళు ఆ రాచరిక వాసనలు, ఆ నియంత్రణతో పోకడ నుంచి అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనకి ఇంకా అనిపించడం లేదు. నేను అనుకోవడం కనీసం ఈ ఓటు ద్వారా అయినా, ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత అయినా వాళ్ళ మనస్తత్వాలు మార్పు వస్తుందని, వాళ్ళ నియంత్రిత పోకడలకి ఎండ్ కార్డు పడుతుందని, ఈ కుటుంబ పాలన నుంచి ఈ నియోజకవర్గం విముక్తి పడుతుందని మేమంతా చాలా ఆశావాద దృక్పథంతో ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ నెల రోజులుగా రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళు చేసేటటువంటి ప్రతి ప్రచార కార్యక్రమాన్ని, ప్రతి విషయాన్ని ప్రజలందరికీ చేరువ చేయడంలో మీరు పోషించినటువంటి ఈ ప్రముఖమైనటువంటి పాత్ర మేము మీకు చాలా కృతజ్ఞులం. అలాగే ముఖ్యంగా పోలీసు వారికి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించినందుకు పోలీసు వారికి, అలాగే అధికార యంత్రాంగానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ